ప్రపంచంలో తమ వాళ్ళ జోలికొచ్చినోళ్ళని ఎక్కడున్నా సరే వెతికి వేటాడి బలి తీసుకునేటటువంటి ఇజ్రాయెల్ తన ధోరణి ఎక్కడ ఆపలేదు. అహ్మద్ యెహ్యా ఇబ్రహీం అనేవాడు హమాస్ టెర్రరిస్టుల్లో వన్ ఆఫ్ ద లీడరు. అక్టోబర్ 7న జరిగినటువంటి దాడులలో 16 మంది ఇజ్రాయేలీల ప్రాణాలు తీసినవాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అంటే తుపాకీ ఇక్కడ పెట్టి పేల్చినవాడు, ఇక్కడ పెట్టి పేల్చినవాడు. ఫో వీడి ఆ వీడియోను కూడా అప్పట్లో ఫోకస్ చేసుకున్నాడు. గత కొన్నేళ్ల నుంచి వాడి కోసం ఎతుకుతానే ఉన్నది ఇజ్రాయెల్ టీము. ఇజ్రాయెల్ ప్రత్యేకించి దీనికోసం ఇట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఏఐ ద్వారా వీళ్ళ ఫేస్‌లు ఏ ఏ రూపాల్లో మారుతున్నాయో ఐడెంటిఫై చేయడంతో పాటు ఇప్పుడు పాలస్తీనా అంతటా కూడా ఏఐ కెమెరాలు పెట్టేసింది. మ్యాచింగ్ అనమాట. ఇదే ఫేస్‌తో ఉన్నటువంటి లింకు ఏది దొరికినా సరే వాళ్ళని పట్టుకుంటోంది. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి లేపేస్తోంది. ఇప్పుడు వీడు దొరికాడు. మొసాదు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కలిపి వాడిని ఇప్పుడు ఎలిమినేట్ చేశారు. అందరి ఎదురుగుండా నడి రోడ్డు మీద కాల్చి చంపారు.